8/9/2009 విద్యా సంవత్సరం విద్యార్థులకు మీ 17 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అటువంటి అప్పుడు మీరు గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభా సమావేశానికి అధ్యక్షులైనటువంటి మన పెద్దసారి గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. 17 సంవత్సరాలు గడిచినప్పటికీ మమ్మల్ని గుర్తుంచుకొని తీపి జ్ఞాపకాలను ఒకసారి నమరు వేసుకున్నామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆనాడు మీకు విద్యాబోధన చేయడం, మీరేమంటారు, మీరు విద్యాబోధన చేయడం ఆ పూర్వజన సుకృత ఏవిఎంలో జరుగుతాయి అనుకుంటారు. మేము కూడా ఏవిఎంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం, మీకు చదువులు చెప్పడం మాకు కూడా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏదో ఒక ఆఫీసులో పనిచేసి ఎక్కడో పనిచేసి ఎక్కడ పడితే ఇలాంటి సన్మానాలు సత్కారాలు ఉండవు. జీవితాంతం సరే మేము మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, మీ జీవితాంతం మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చెప్పుకొని మా గురించి చెప్పుకొని ఆనందపడేటటువంటి ఈ జీవితం చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. రోడ్డు మీద పేరెంట్స్ ఎదురైతే ఉడికొచ్చి గౌరవించుకొని, సార్ బాగురాని నన్ను గౌరవిస్తుంటే, నమస్కారం అంటుంటే నాకు అందులేని సంతోషం అనిపిస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా మరి అందరు తల్లి కావచ్చు, నాకు ఎదురైనప్పుడు వాళ్ళు మామూలు మర్యాద ఇస్తారు, చాలా చక్కని మర్యాద ఇస్తారు. కాబట్టి నేను ఆ విధంగా ఏరియంలో పనిచేయడం మంచి పూర్వజన సుకృతంగా నా యొక్క వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా. మీ అందరికీ ఆనాడు నాణ్యమైనటువంటి విద్యాబోధన చేయడం జరిగింది. మీరు మంచి ఉన్నత స్థానాలకు వచ్చారు. మీరు ముందు మీరు కానీ మీ యొక్క పిల్లలు కానీ ఉన్నత స్థానాలకు పోయి ఉన్నత స్థానాల్లో ఉండాలని, ఆయురారోగ్యాలతో అక్షయశ్రీరాలతో వర్తిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేను సంతోషంగా ఉంటేనే మాకు ఇంకా ఎక్కువ సంతోషం. మా పిల్లలు కేవలం మేము కన్న పిల్లలే కాకుండా మా కన్న పిల్లలు నాకు ఏమైనా కుటుంబ సంబంధమే కానీ మేము మీకు విద్యాబుద్ధులు చేయడం మొత్తం మీరు మా జీవితాన్ని మీకు అంకితం చేసినటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ముందు భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి రావాలని, మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని నేను మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు ఆడి ఇవ్వడానికి వచ్చినప్పుడే అడగది కానీ ఆ పద్యం చదవాలని అప్పుడే చెప్పారు. ఆ పద్యం చదువుతాం. అటజని కాంతి భూమి సురుడంబర చుమ్మిసిన హసరచ్చరీ పటల మోహోర్వమోహోర్వడంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలం కటక చరత కరేణు కర కంపిత సాలోచిత శైలం. దానికి అనుబంధమైనటువంటి ఇంకొక పద్యం కూడా ఉంది. దానిది అవసాని కదనగాది. ఇది ఆ పద్యం చదువుతుంటే ఈ హిమాలయ పర్వతాల గురించి ప్రవరుడు పోయి ఆ హిమాలయ పర్వతాలు చూస్తుంటే ఆ విషయం చెప్తున్నాడు. అటజనీకాంతి భూమి సురుడు అంబర చుంబి సినహసన గరీపటల ముహుర్లు ముహుర్లు లుటత్ అభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కళాప కళాభిజాలము అటక జగద్దికరేణుకర కంపిత స్థలముషిత శైలము. ప్రవరుడు ఆ హిమాలయ పర్వతానికి పోయిండు. హిమాలయ పర్వతాన్ని చూస్తే ఆకాశాన్ని దాటుతుంది, ఆకాశాన్ని ముట్టెడుతుంది.
ఆ ఆకాశాన్ని ముద్రించేటువంటి హిమాలయ పర్వతాల నుంచి సరైన కిందికి ప్రవహించుకుంటూ వస్తున్నాయి. ఆ సరైన యొక్క చప్పుడికి ఇక్కడ ఎవరు మద్యం సంగీత వాయిద్యం వాయిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు తమ పింఛాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. ఇట్లా ఇంత గంభీరంగా చెప్పి పెద్దాయి కానడు కటక చరత్తు కరేను కర కంపిత సవముషిత శైలము. అక్కడ ఆడవేలు గుంపులు గుంపులు పోతున్నాడు హిమాలయ పర్వతం. పోయి ఆ చెట్టని అటు ఇటు ఊపుతూ పర్యాసాలు ఆడుతున్నాడు. అటువంటి హిమాచలాన్ని హిమాలయ పర్వతాన్ని నేను చూసినాను అని ప్రవరాఖ్యుడు అంటున్నాడు. ఇది అదర్శాన్ని పెద్ద మణిచరిత్ర రాసినటువంటి పద్యం. తలమే బ్రహ్మకునైన మహత్వం మిన్నలేని చోద్యములు రేపు కనుగొని ఎదురు వాకేమి నేడేక సన్మాని తలమే బ్రహ్మకునైన మహత్వం మిన్నలేని ఎడంగల చోద్యములు రేపు కనుగొని ఎదను కాకేమి నేడేగను అని వాళ్ళు చెప్పింది. బ్రహ్మదేవుడికి కూడా ఈ యొక్క హిమాలయ పర్వత గొప్పతనాన్ని వర్ణించడం కాదు. బ్రహ్మదేవుడికి అంటే బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ చతుర్ముఖుడు. అటువంటి బ్రహ్మదేవుని కూడా ఈ యొక్క హిమాలయ పర్వతాల యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని వర్ణించడం శక్యం కాకుండా ఉంది. ఈ యొక్క అందాలని నేను చూస్తాను. అక్కడ రత్నకాంతాము అనేటువంటిది ఓ కాంతామరం అది అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, ఎండ కూడా విపరీతంగా ఉంటాయి. అక్కడ నీటి బిందువు వచ్చి ఆ రాళ్ళ మీద పడితే చుయి చుయి అనేటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి ఇప్పుడు మధ్యాహ్న సమయం అయింది. ఇక్కడ ఉన్నటువంటి చోద్యములు వింతలు విశేషాలు రేపు చూద్దాను అని ఆ యొక్క ప్రవరాఖ్యుడు తిరిగి ఇంటికి పోవాలని అనుకున్నాడు. ఇది మధు చరిత్రలోని పద్యం. ఫస్ట్ మొదటి నేను వచ్చినప్పుడు ఒక పద్యం, అది శ్రీకృష్ణుని గురించి. సారము ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేకడ పారినదైన వ్యవస్థ దక్షులు వారలు పేక్ష కేసరి ఆరణ చేకలు వాణి ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవ ఉండేడు. ఇది తిక్కన రాసినటువంటి ఆంధ్రీకరించినటువంటి మహాభారతంలో ఉంది. మహాభారత యుద్ధంలో కౌరవులు మొత్తం ఏం చేస్తారు, దౌర్జన్య రైలు చేస్తారు. అలాంటి వాటిని సరిదిద్దేటువంటి గొప్ప సమర్థులు దక్షుడు ఉన్నారు. సత్యం అవతం జరిపోతుంది, వాటిని కాపాడేటటువంటి సమర్థులు ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తుంది. అది వాళ్ళకే కీడు కలిగిస్తుంది. కానీ ధర్మాన్ని కాపాడి సత్యాన్ని